హాయ్ ఫ్రెండ్స్, మనం వడియాల పులుసుకి ఈరోజు వడియాల పులుసు చేస్తున్నాను. నేను మినప వడియాలు ఇగో ఈ ప్యాకెట్ తెచ్చుకున్నాను. 2 ఉల్లిగడ్డలు, 1 టమాటో, చింతపండు కొద్దిగా. టమాటా వేసుకుంటున్నాం కాబట్టి చింతపండు కొద్దిగా వేసుకోవాలి. ఈ వడియాల పులుసు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. ఇవి తీసుకొని పక్కన పెట్టి ఈ వడియాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఈ వడియాలు స్టవ్ మీద బాండి పెట్టి వడియాలు వేయింపుకోవడానికి అయితే మినప వడియాలు 1 ప్యాకెట్ తెచ్చుకున్నాను. నేను రెడీమేడ్ షాప్లోనే తెచ్చిన. కాలుతుంది. ఇప్పుడు వడియాలు 2 ట్రిప్పుల్లో ఇది వేపుకోవాలి. చిన్న మంట మీద వేపుకోవాలి. బాగా కాగాక చిన్న ఫ్లేమ్ చిన్నగా చేసేసుకుని ఇవి బ్రౌన్ కలర్ వచ్చేదా కొద్దిగా ఇట్లా అంటే ఎగిపోతాయి. మినపాయ కదా, తొందరగా ఎగుతాయి. ఇవి కొద్దిగా బాగున్నాయి గుల్లగా. ఇట్లాంటివి తెచ్చుకోవాలి, షాపులో ఉంటాయి కదా. చక్కగా ఎగిపోయినాయి, ఈ కలర్ వస్తాయి. 2 ట్రిప్పులు వేసుకున్నాను నేను. కొన్నిగా చిన్న మంట మీద వేపుకుంటే ఇట్లా మంచిగా ఎగుతాయి. ఈ మినపవడియాలని వేపుకుని పక్కన పెట్టుకోవాలి. వేపుకున్న నూనెలోనే కొద్దిగా నూనె పక్కకి తీసి మళ్ళీ ఉల్లిగడ్డలు వేసుకున్నాను. ఉల్లిగడ్డలు చిన్నగా తరిగి వేసుకోవాలి. ఈ వడియాలు పక్కన పెట్టుకున్నాను. ఈ ఉల్లిగడ్డలు బ్రౌన్గా బాగా మంచిగా వేపుకోవాలి. పచ్చివాసన పోయి బ్రౌన్గా వస్తాయి. ఇట్లా ఉల్లిగడ్డలు వేగుతున్నప్పుడే కొద్దిగా పసుపు చిటికెడు వేసుకోవాలి. పసుపు, ఉప్పు కూడా తగినంత మీరు తినేదాన్ని బట్టి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసి కలిపి బ్రౌన్గా వేసుకోండి. బ్రౌన్గా ఫ్రై అయిపోయినాయి ఉల్లిగడ్డలు. అయితే టమాటో ఒకటి వేస్తాను. మీకు ఇది ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే చింతపండు వేయచ్చు. చింతపండు తక్కువ తినేటోళ్ళు టమాటో వేసుకుని బాగా కలిపి ఈ టమాటో కారం వేసి ఇప్పుడే 1 నిమిషం మూత పెట్టండి. కర్రీ కూడా చాలా తొందరగా అవుతుంది. మూత పెట్టుకుంటే టమాటాలు మగ్గేదాకా మూత పెట్టుకోవాలి. టమాటా ఫ్రై అయిపోయింది. కొద్దిగా కరివేపాకు వేసిన ఉంటే వేసుకోవచ్చు. పులుపులో తప్పనిసరిగా టమాటా కరివేపాకు వేసుకోవాలి, చాలా బాగుంటుంది. కొంచెం మెంతిపొడి కూడా వేసిన. ఆ వీడియో రాలేదు. కొంచెం మెంతిపొడి, తప్పనిసరిగా మెంతిపొడి వేసుకోవాలి పులుసుల్లో. ఇగో కరివేపాకు కూడా వేసిన, ఆ వీడియో మిస్ అయ్యింది. ఇప్పుడు కొంచెం ఇంకా అంత బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు చింతపండు పులుసు. ఎంతో చింతపండు తీసుకోవాలి. నేను టమాటో ఒకటి వేసినా కదా, మళ్ళీ ఎక్కువ వేసుకుంటే బాగుండదు, పుల్లగా అయిపోతుంది. అందుకని ఈ టమాటో పులుసు టమాటాల్లోకి ఈ చింతపండు వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బాగా మరిగేటప్పుడు మరగాలి బాగా. నేను ఇందులో వేసిన మెంతిపిండి కొద్దిగా చిటికెడు, మెంతిపిండి చిటికెడు వేసిన, కరివేపాకు వేసిన. ఆ వీడియో రాలేదు, అందుకు చెప్తున్నాను నేను. మీరు కూడా తప్పనిసరిగా మెంతిపిండి అయితే వేసుకోవాలి. పులుసు అయితే బాగా మసులుతుంది. టమోటా అన్నీ వేసినా కదా, ఉల్లిగడ్డ అన్నీ బాగా పులుసు ఉడకాలి. ఉడికిన తర్వాతే మనం వేసుకోవాలి వడియాలు. ఎందుకంటే తొందరగా అయిపోతుంది కదా, వడియాలు తొందరగా అవుతాయి కాబట్టి. పులుసు అంతా బాగా ఉడికాక ఇది వేసిన 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేసి పెట్టుకున్న వడియాలు వేసేసిన. తొందరగా అవుతుంది, చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. తప్పనిసరిగా ట్రై చేయండి. ఇగో వడియాలు తప్పనిసరిగా ట్రై చేయండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయాలి తప్పనిసరిగా. కొంతమంది చేస్తున్నారు, వాళ్ళకి తప్పనిసరిగా నా థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేసిన వాళ్ళందరికీ. ఈ కూర కూడా టేస్ట్ చేసాక నాకు లైక్ చేయండి ఫ్రెండ్స్.
అంతేనండి, ఎంతో రుచికర వడియాల పులుసు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇగో చక్కగా వడియాలు అంతే, 5 నిమిషాలు అయిపోతుంది ఈ కర్రీ. ఎవరికైనా పెట్టినా చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. తప్పనిసరిగా బాగుందని తింటారు. ప్లీజ్ లైక్. ఇదిగో ఇట్లా కొంచెం చిక్కబడగానే స్టవ్ బంద్ చేసి సర్వ్ చేసుకోవడమే.